ఈ హ్యాపీనెస్ కోసమే మా వారి దగ్గరికి క్వార్టర్స్‌కి వెళ్ళకుండా ఉండిపోయా. నన్ను, ఇవాన్ష్‌ని రాజస్థాన్ తీసుకొని వెళ్ళిపోతా అంటే రావాలని లేదని చెప్పా. ఇదే ప్లేస్‌లో ఎవరైనా ఉంటే ఫ్యామిలీని తీసుకెళ్తానంటే ఎగిరి గంతలేసుకొని వెళ్ళిపోతారు. కానీ నేను వెళ్ళే టైంకి వదినకి డెలివరీ టైం దగ్గర పడింది. అన్నయ్య పిల్లల్ని చూడకుండా వెళ్ళటానికి నాకు మనసు రాలేదు. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడొస్తామో తెలీదు కదా! అందుకే డెలివరీ అయ్యాక చూసొస్తా అని చెప్పా. కానీ మా వారు నా మీద సెంటిమెంట్ డైలాగ్స్ వేశారు. "నీకు మీ అన్నయ్య ఎక్కువ కదా నాకన్నా. సరే ఉండు ఇక్కడే. మళ్ళీ నువ్వు డెలివరీ అవ్వంగానే నేనొచ్చేస్తా. నీకు కాల్ చేసి ఏడుస్తా చూడు. అప్పుడు చెప్తా నీ సంగతి" అని స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు. అన్నయ్య కోసం, వాడికి పుట్టిన పిల్లని చూడడం కోసం నేను నా కొడుకుని, తండ్రిని ఒక దగ్గర లేకుండా చేశానేమో అని కొంచెం బాధగా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం 9 ఇయర్స్ సర్వీస్‌లో మా వారికి లీవ్ అయిపోగానే డ్యూటీకి వెళ్ళాలంటే కష్టంగా ఉందంట. ఎందుకంటే యువాన్ష్‌ని వదిలి వెళ్ళటం ఇష్టం లేదంట. నా వల్ల కాలేదు కానీ మా వారి మనసు లాంటి రాయిని కరిగించడానికి నా కొడుకు వల్ల జరిగింది. ఇంకో 2 మంత్స్‌లో ఎలాగైనా ఈ తండ్రి కొడుకుల్ని ఒక దగ్గర పెట్టి హ్యాపీగా చూడాలని ఉంది. మళ్ళీ తిరిగి రాజస్థాన్ వెళ్తానో లేదో చూడాలి.